హాయ్ హలో ముందుగా మన ఆడవాళ్ళందరికీ హ్యాపీ ఉమెన్స్ డే. ఈరోజు మంచి కుకింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చా. నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీకు చాలా సింపుల్ వేలో కొబ్బరి అన్నం, చికెన్ కర్రీ, గోంగూర గ్రేవీ అండ్ రైతా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇవన్నీ నేను ఒకేసారి 1 అవర్లో ప్రిపేర్ చేశాను. చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే సింపుల్గా కూడా చేసుకోవచ్చు. ముందుగా 4 గ్లాసుల బాస్మతి రైస్ తీసుకొని 1 గంట సేపు నానబెట్టండి. ఈలోగా గోంగూరను క్లీన్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో కట్ చేసుకున్న 1 ఆనియన్, 2 టమాటాలు, 4 పచ్చిమిర్చి వేసుకోండి. అందులో 1.5 స్పూన్ కారం, 1 స్పూన్ సాల్ట్, కొంచెం పసుపు అండ్ ఆయిల్ వేసి 1 గ్లాస్ వాటర్ పోసి స్టవ్ మీద పెట్టి 10 నిమిషాలు కుక్ చేయండి. ఇది ఉడికేలోపు కొబ్బరి పాలను ప్రిపేర్ చేసుకుందాం. నేను చిన్న సైజు 2 కొబ్బరికాయలు ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ కొబ్బరి ముక్కలను ఒక మిక్సీ జార్లో వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత ఒక స్ట్రెయినర్ తీసుకొని కొబ్బరి పాలను ఇలా వడగట్టుకోవాలి. ఇలాగే ఇంకోసారి కూడా వాటర్ని యాడ్ చేసి మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి, మళ్ళీ దాన్ని వడగట్టుకోవాలి. ఇలా కొబ్బరి పాలు పూర్తిగా తీసుకొని రెడీగా ఉంచుకోవాలి. ఈలోగా స్టవ్ మీద కుక్ అయిన టమాటా గ్రేవీలో క్లీన్ చేసుకున్న గోంగూరను వేసి బాగా కలుపుకొని గోంగూరలో నీరు ఇంకిపోయే వరకు కుక్ చేయాలి. చూశారు కదా, ఈ విధంగా కుక్ అయ్యాక కొంచెం కొత్తిమీర వేసి గరిటతో గోంగూరను మెత్తగా అయ్యేలాగా తిప్పుకోవాలి. అంతే, గోంగూర గ్రేవీ రెడీ. ఇప్పుడు కొబ్బరి అన్నం ప్రిపేర్ చేయడానికి ఒక పెద్ద పాత్ర తీసుకొని స్టవ్ మీద పెట్టండి. ఇందులో కావాల్సిన మసాలా దినుసులు ఏంటంటే 2 బిర్యానీ పువ్వులు, చిన్న జాపత్రి, 2 అంగుళాల దాల్చిన చెక్క, 3 మరాఠీ మొగ్గలు, ఒక 10 లవంగాలు, 3 యాలకులు, 2 బిర్యానీ ఆకులు. ఇప్పుడు మనం కడాయిలో ఆయిల్ వేసి అది వేడయ్యాక ఈ చూపించిన హోల్ మసాలా దినుసులన్నీ వేసి బాగా ఫ్రై చేయాలి. ఇవి మంచి సువాసన వచ్చేదాకా వేయించుకోవాలి. ఇప్పుడు ఒక మీడియం సైజు ఆనియన్ పొడవుగా కట్ చేసుకొని వేసి ఫ్రై చేయాలి. తర్వాత 2 పచ్చిమిర్చి వేసి తిప్పాలి. ఇప్పుడు ఇవన్నీ కొంచెం వేగాక కొద్దిగా కరివేపాకు వేసి బాగా వేయించుకోవాలి. తర్వాత 2.5 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకా బాగా వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగాక కొద్దిగా పుదీనా, కొంచెం కొత్తిమీర వేసి బాగా ఫ్రై చేయాలి. చూసారా, ఈ విధంగా బాగా వేగాక మనం కొబ్బరి పాలను యాడ్ చేసుకోవాలి. నేను 4 గ్లాసులు రైస్ తీసుకున్నాను కాబట్టి 6 గ్లాసులు కొబ్బరి పాలు వేసుకోవాలి. నాకు ఇక్కడ 4 గ్లాసులే కొబ్బరి పాలు వచ్చాయి కాబట్టి రిమైనింగ్ 2 గ్లాసెస్ వాటర్ తోటి అడ్జస్ట్ చేస్తున్నాను. ఈ కొలతని బాగా గుర్తుపెట్టుకోండి. 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ కొబ్బరి పాలు వేసుకోవాలి. కొబ్బరి పాలు వేసుకున్నాక సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 3 టేబుల్ స్పూన్ల సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ సాల్ట్ని వాటర్లో బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు మూత పెట్టి ఎసరు బాగా తెరలేలాగా బాగా మరిగించాలి. ఎసరు బాగా ఇలా తెరులుతున్నప్పుడు మనం రైస్ని యాడ్ చేసుకోవాలి. రైస్లో వాటర్ని పూర్తిగా తీసేసి ఓన్లీ రైస్ని మాత్రమే వేసి బాగా తిప్పాలి. ఇందులో రైస్ వేసి మంచిగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి బాగా రైస్ని కుక్ చేసుకోవాలి. ఇది కుక్ అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి ఈలోగా మనం చికెన్ కర్రీ ప్రిపేర్ చేసుకుందాం. చికెన్కి ఇలా ఉప్పు, కారం, పసుపు అలాగే ఆయిల్ వేసి బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని కనీసం 5-10 నిమిషాలు పెట్టుకున్న చికెన్కి ఉప్పు, కారం బాగా పడుతుంది. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక 4 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేయండి. ఆయిల్ వేగాక కొద్దిగా పసుపు, 4 లవంగాలు, 1 ఇంచు దాల్చిన చెక్క వేసి బాగా ఫ్రై చేయండి.
ఇప్పుడు 4 పచ్చిమిర్చి వేసి బాగా ఫ్రై చేయాలి. తర్వాత 2 రెమ్మల కరివేపాకు కూడా వేసి బాగా ఫ్రై చేయాలి. ఇప్పుడు 2 మీడియం సైజు ఆనియన్స్ కట్ చేసుకొని వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ వేగడానికి టైం పట్టిద్దండి. ఒక 10 నిమిషాలైనా బాగా వేయించుకోవాలి. దీంట్లో 1 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసి ఆనియన్స్ని ఎర్రగా వచ్చేలాగా వేయించుకోవాలి. అప్పుడే మనకి గ్రేవీ కన్సిస్టెన్స్ బాగుంటుంది. ఈలోగా రైస్ సగం పైన కుక్ అయింది కాబట్టి మంటని సిమ్లో పెట్టి మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ ఈ విధంగా గోల్డ్ కలర్లో వేగాక 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకా మగ్గించాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయ్యాక చికెన్లోకి మంచి గ్రేవీ రావడం కోసం 2 మీడియం సైజ్ టమాటాలని సన్నగా కట్ చేసుకొని ఈ కర్రీలో వేసి మూత పెట్టి మెత్తగా అయ్యే వరకు మగ్గించాలి. రైస్ని చూసారా, పొడి పొడిలాడుతూ ఎంత బాగా కుక్ అయిందో. రైస్ అయితే ఇక రెడీ అండి. మనం చికెన్ కర్రీ సంగతి చూద్దాం. టమాటాలు ఈ విధంగా మెత్తగా కుక్ అయ్యాక మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ తీసుకొని ఇందులో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. చికెన్ వేసి కలిపి బాగా తిరగదిప్పి మూత పెట్టి మగ్గించుకోవాలి. చికెన్ మధ్య మధ్యలో కలుపుతూ మూత పెట్టి ఒక 15 నిమిషాల దాకా చికెన్ని బాగా ఉడికించుకోవాలి. చికెన్ ఒక 20 నిమిషాలు మగ్గాక ఇలా వాటర్ సపరేట్ అయ్యేటప్పుడు 1 స్పూన్ ధనియా జీరా పౌడర్, 1 స్పూన్ చికెన్ మసాలా, కొద్దిగా గరం మసాలా, కొద్దిగా ఎండు కొబ్బరి పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఇదంతా బాగా మిక్స్ అయ్యాక ఒక 5 నిమిషాలు మూత పెట్టి మగ్గించాలి. చికెన్ ఇలా బాగా ఆయిల్ సపరేట్ అవుతూ మగ్గాక కొద్దిగా కొత్తిమీరను వేసి బాగా కలుపుకోవాలి. కొత్తిమీర వేసి 2 నిమిషాలు మగ్గిస్తే సరి. మన యమ్మీ చికెన్ కర్రీ రెడీ. అంతేనండి, మనం అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకుంటే కేవలం ఒక 1 అవర్లోనే ఈ డిషెస్ అన్నీ రెడీ చేసుకోవచ్చు. హ్యాపీగా సండే రోజు అందరం కడుపు నిండా తినేయచ్చు. మీకు ఈ వంటలు నచ్చాయి అనుకుంటున్నాను. నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ.